మిత్రమా, హ్మ్. ఇప్పుడు 'బిగ్ బాస్' ప్రోమో జూసినావు గదా! అవును. నీకెట్లా చూసినా. అనిపించింది అసలు? అంత కాదనిపించలే. ఇప్పుడు స్టార్ట్ గాబోతుంది. స్టార్ట్ కాబోతుంది కరెక్టే గానీ, అంత పెద్ద స్టార్ మా లాంటి ఒక బ్రాండెడ్ కంపెనీ పెట్టుకొని, అంత పెద్ద తోపు తోపు డైరెక్టర్లు పెట్టుకొని, కంటెంట్ రాసేటోడు లేకనా? లేకపోతే కాన్సెప్ట్ ఇచ్చేటోడు లేకనా? టైం సినీ లేక. ఎందుకంత కకృతి పడి, ఎగబడి జనాలేమన్నా చచ్చిపోతాం మేము మీ 'బిగ్ బాస్' వదలకపోతే అన్నారా? ఏమున్నది ఆ ప్రోమోల? ఓ నాగార్జునకు చేసే ప్రోమోనేనా? ఒక లెజెండ్ నాగార్జునకే టైం లేదు. వీళ్ళు తీసే జనాలకు ఖాళీగా కాన్సెప్ట్ ఉన్నారు. బేకార్ కాన్సెప్ట్ జనాలకు కదా! ప్రాబ్లమ్ బేకార్ ఏం కాన్సెప్ట్. ఏం లేదంటే చేయాలనుకున్నాడు చెప్పు? ఏం చెప్పాలనుకున్నాడు? ఏం చెప్పాలనుకున్నాడు? ఏం జెప్పాలి? ప్రోమోలో ఏం చెప్పాలనుకున్నాడు? అన్ని రకాలుగా ఉంటాయి అని జెప్పేసి. నువ్వు ఎడారి అనుకుంటే ఎడారి. అది ఆల్రెడీ తెలిసిందే కదా! 'బిగ్ బాస్' ఇద్దరు నీకేమన్నా గావాలంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌గా ఉంటదనే దాని ఆ! మీనింగ్ చూపిద్దామని అనుకున్నాను నేను ఆ! అనుకుంటున్నా. నువ్వేమనుకుంటున్నావు? నాకేం అర్థం కాలే ప్రోమో చూస్తే ఎందుకు తీసిండో? అంటే ఇక్కడ ఉంటేనేమో అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంటాయి అన్నీ ఉంటాయి. ఎడారిలోకి పోతే ఏమి ఉండదని అంటున్నాడు. అని చెప్దామని చూసినట్టున్నాడు. అహా! ఆ! నువ్వు ఏది అడిగినా గూడా ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటది. ఏమంత పెద్ద ఏముండదబ్బా! మన ఇంట్లో లేని ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఉంటదా? అసలు 'బిగ్ బాస్' అంటే ఓ రేంజ్‌లో ఉండాలి. ఓ నాని ఇంట్లో ఏం చేత్తాడు? ఓ శర్వానంద్ ఇంట్లో సండే పూట ఏం చేత్తాడు? అని ఈ ఫీలింగ్ తోటి ఉన్న లెజెండ్ తోటి ఉండాలి. వచ్చే తటబుక్క బ్యాచ్‌కు 'బిగ్ బాస్' అనే 8 సీజన్ అవసరమా మిత్రమా? నాకు అర్థం కాదు. నాకు దరిద్రం కొద్దీ ఇప్పటిదాకా ఒక్క సీజన్ ఇంట్ల జస్ట్ 'బిగ్ బాస్' సౌండ్ కూడా ఇనలేదు నేను. కర్మ కొద్దీ వీడియో కోసం చేయాల్సొత్తంది. చూడాలి. ఖచ్చితంగా ఈ సీజన్ మనం దాని గురించి మాట్లాడదాం. కాదు ప్రతి అందులో ఒక్కరు ఒక్కడన్నా చూసే కాదు బ్రదర్. అసలు 'బిగ్ బాస్' సోల్ ఏంటిది చెప్పనా? అసలు లెజెండరీ సెలబ్రిటీస్ వాళ్ళ ఇంట్లో ఎట్లుంటారు, ఇన్నర్ గా వాళ్ళు ఎట్లుంటారు అనేది చూడాలని ఒక ఉత్సుకత ఉండేది. ఈ పిలిబితిరి సెలబ్రిటీలను వాని దరిద్రాన్ని వాడు నిక్కర వేసుకున్నది, వాడు చూసేది, వీవి మరి చూసేది వాళ్ళ చెప్తారు. వాళ్ళ బడ్జెట్ వీళ్ళు పెట్టుకోగలుగుతారా? లెజెండరీ అరే సెలబ్రిటీస్ అరే నుండి మినిమం ఎక్స్‌పెక్ట్ చేస్తే అన్నావా నువ్వు మా టీవీ బ్రాండ్ పెడుతున్నావు అంటే మినిమం. కానీ ఓ నాని లాంటోడు, ఓ శర్వానంద్ లాంటోడు, ఓ మరి వాళ్ళు అల్లరి నరేష్ హోస్ట్‌గా ఉన్నారు లాంటోడు, గదా! ఓ అల్లరి వాళ్ళు నరేష్. హోస్ట్‌గా సరే అంటే అబ్బా, నువ్వు ఎక్స్‌పెక్టేషన్ శర్వానంద్, నిఖిలు, ఇప్పుడు అల్లరి నరేష్, ఈ బ్యాచ్ యూత్ వాళ్ళు ఉన్నారు కదా. రానంటుర్రు. ఎందుకు రారబ్బా? వీళ్ళకి ఏంది తక్కువలో ఊడగొట్టుకునే పని. వీళ్ళని ఎవరు చూస్తారబ్బా? తటర్బుక్క ఇప్పుడు బ్యాచ్ చూస్తుర్రు గదా! జనాలు ఎవరు ఎగబడి చూస్తారబ్బా? చూస్తుర్రు. ఏమున్నదబ్బా వీళ్ళు బిగ్ కొట్టుకునేదానికి? బాస్‌కి ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఏం సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారబ్బా? పనికొచ్చేటోని కోసం వాని కోసం మనం వాల్యుబుల్ టైం వదులుకోవటం అంటే ఎంత దరిద్రం. లాస్ట్ సీజన్ లా ఎవ్వరో తెల్వనోళ్ళు ఏంది రైతు బిడ్డ అన్న వాడు సెంటిమెంట్ మంచిగా తోటి చేసిండు. రైతు బిడ్డ అని చెప్తే గూట మంచిగా వేసిపోయిండు వాడు. మరి ఏడున్నాడో ఏమో ఫ్యాన్స్ ఏ తెలియదు. రేంజ్ లో వచ్చిర్రు? ఏమొచ్చిల్లో ఏమో గదే ఈసారి జరగొద్దు. బస్సులు అద్దాల వాళ్ళ కొట్టుడు, ఏమో రోడ్డు మీద రచ్చ రచ్చ చేసుడు. ఫ్యాన్స్ అది ఫ్యాన్స్ లేదు ఏం లేదు. నీకు విషయం తెలియదు చెప్తా నేను. నాగేశ్వరరావు చచ్చిపోయిందని తెలిసిన తర్వాత అసలు నాగేశ్వరరావు చూడటానికి ఎక్కువ వచ్చింది దానికంటే అక్కడికి హీరోలు వస్తారు చూడటానికి ఫ్యాన్స్ వస్తారు చూడు, ఆ బ్యాచే ఎక్కువ వచ్చింది అక్కడికి. తెలుసా? కానీ చూసేటోళ్ళకు నాగేశ్వరరావు గారు చనిపోయినందుకు తండోపతండాలుగా వచ్చిందంటే తండోపతండాలు ఎవడు ఉండడు. జస్ట్ ఆడికి పోతే చిరంజీవి కనబడతాడు, నాగార్జున కనబడతాడు, వెంకటేష్ వెళ్తాడు. ఎట్లయినా వచ్చిరా లేదా? నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, ఏముండదు. వాళ్ళ ఫ్యాన్స్ ఓవరాల్ గా నేను ఉంటారు. చెప్పేది ఏంటంటే ప్రోమో అయితే అటర్ ఫ్లాప్ అబ్బా. మరి ప్రోగ్రామ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటా? ప్రోగ్రామ్ ఏమున్నది అన్న వాళ్ళ ముఖాలని అమ్మాయి మన వాల్యుబుల్ టైం గది చూడాలి అన్న. ఇప్పుడు వాళ్ళను చూడాలి కదా మరి. తప్పదు ఇగో ఇట్లా మన ఆడియన్స్ కోసం ఖచ్చితంగా చూడాలి. ఈసారి ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వస్తారు కదా. ఎవరున్నారు చూసినావా? ఎవరెవరు చూసిన ఎవరెవరు ఇక వద్దులే వాళ్ళ పేర్లు మన నోటితో కూడా చెప్పు. చెప్పుడు. వద్దు, నాకైతే మంచిగా అనిపించలేదు పేర్లు చెప్పుడు. పైగా అనవసరం అసలు. నిజంగా చెప్తున్నా కదా, ఒక వీడియోలు చేస్తే ఏదో నాకు పాడుగాని తప్ప పెద్ద గొప్పగా బిగ్ నాకు బాస్ లోకి బిగ్ బాస్ కి విలువ లేదు అన్న బాధ నీ ముఖంలో కనబడుతుంది. బిగ్ బాస్ ఏందన్న లొట్టపీసని మాడికి పోయి వాడు మంచి మంచి వాళ్ళే పోయి ఏడిచి గొగ్గలు పెట్టి బయటకు పంపించానంత వరకు ఉంటుంది. అక్కడ డ్రామానే ఎక్కువ ఉంటుంది. నిజంగా జనాలను పిచ్చోళ్ళని చేసే స్టంట్ ప్రక్రియ అందరు అనుకుంటారు రియలిస్టిక్ అంటే. వాడు అన్ని ఫేక్ ఫగాడు ముచ్చట్లు అవన్నీ జనాలకు. అది స్క్రిప్టెడ్ కాదు స్క్రిప్టెడ్ పై 2,00,000% స్క్రిప్టెడ్. ఉదయం 12 గంటలకు, సాయంత్రం 4 గంటలకు, రాత్రి 11 గంటలకు. మరి మిగతా టైంలో వాడంతా ఏం చేస్తాడు? గుడ్డుగూడం పాలదోముతాడా వాడు? అప్పుడు లైవ్ లో పెట్టిండు కదా. ఏం లైవ్ లో పెట్టాడు? వర్కౌట్ కాలేదని అంద బిస్కెట్ ముచ్చట, అన్ని స్టంట్లు ముచ్చట్లే. లేకపోతే వీళ్ళకి ఏం తెలియదు. బయట రాకి అని తెలుస్తుంది, ఈకి అని తెలుస్తుంది, అన్ని తెలుస్తుంది. ఫోన్లు చేతులలో ఉంటాయి, వాళ్ళు అన్ని చేస్తారు. ఏముండదు పీతి పంచాయతీ అంతే అంటావా? అసలు దాని బదులు ఆ రాకేష్ మాట్లాడి పెట్టి చూడు పెద్ద ఈసారి ఎట్లుండబోతుంది? ఏముండదు. రేటింగ్ ఎంత ఇస్తావు చెప్పు. నేను అసలు రేటింగ్ ఇయ్యాను. అసలు ఈసారి ఎవడున్నాడా లెజెండ్? ఒక్క నిఖిల్ నువ్వు పక్కన పెట్టు. నిఖిల్ నువ్వు పక్కన పెట్టి ఇంకెవడు గొప్పోడు ఎవడున్నాడు చెప్పు అందులో? ఇంకోటి వాళ్ళు వస్తారా లేదా అన్నది కూడా గ్యారెంటీ. మరి అటువంటిప్పుడు ఏముంటది? మినిమం ఒక ఆడియన్ ఇట్లా ముంగట కూర్చొని చూస్తున్నాడు అని అంటే వాడికి ఒక
ఆ క్యూరియాసిటీ ఉండాలి. అరే ఎవరు ఒక అబ్బాయి వీళ్ళు ఎట్లుంటారు, ఈ సెలబ్రిటీ ఎట్లుంటాడు, అతను ఇంట్లో ఎట్లుంటాడు, అతను ఎట్లా మాట్లాడుతుంటాడు, అతని బిహేవియర్. ఇప్పుడు నేను ఏమంటాను తెలుసా, లేదు మిత్రమా, ఇప్పుడు ఒక విషయం, శర్వానంద్ ఉన్నాడు. మనం ఎంతసేపు శర్వానంద్ సినిమా డైలాగులు చెప్తే ఎట్లా మాట్లాడతాడు, బాడీ లాంగ్వేజ్ ఎట్లా, ఇదే చూసినాం. కానీ అతను ఇన్నర్ గా, అతను మామూలు జనరల్ గా ఇట్లా క్యాజువల్ గా టాక్స్ ఎట్లుంటది, అతను మాట్లాడే విధానం ఎట్లుంటది, అతని ప్రవర్తన ఎట్లుంటది, అవి తెలుసుకోనికనే సెలబ్రిటీల కోసమనే బిగ్ బాస్ కంటెస్టెంట్. కానీ ఈ పిలిబిత్రి కంటెస్టెంట్లను తీసుకొచ్చి నియమ మంది మీద రుద్దుడు కేబుల్ బొక్కనా స్వామి. దీంట్లో మాక్సిమం ఎక్కువ శాతం ఇష్టం. కానీ నీకు విషయం తెలుసా, ఇక్కడ ఉండే బిగ్ బాస్ పోను 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 ఇక్కడికి వచ్చింది. ఇక నెక్స్ట్ బ్యాచ్ ఎవరు తెలుసా, ఉప్పల బాలు, అగిపెట్ట మచ్చ, ఇంకెవరు ఉన్నారబ్బా. ఇక ఈ బ్యాచ్ అంత ఉన్నది, ఈ లెజెండరీ బ్యాచ్. ఈ బ్యాచ్ మొత్తం ఎత్తారు, ఇక వాళ్ళతోటే చేస్తారు. ఇక కంటిన్యూ ఇక వాళ్ళతో, వాళ్ళు వస్తేనే క్లిక్ అవుతుంది. మళ్ళీ నాకు తెలిసి వీళ్ళకంటే వాళ్ళు వస్తే బాగా క్లిక్ అవుతుంది. వాళ్ళకే పాపులర్, ఇక వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకే మంచి పాపులారిటీ ఉన్నది కదా, వాళ్ళకే మంచి పాపులారిటీ. ఇక నెక్స్ట్ లెవెల్ వాళ్ళదే అయిపోయిన తర్వాత ఇంకేమన్నా నేను పిలిస్తే నువ్వు పోతావా, మనకి ఎందుకన్నా అనవసరం కదా అది. ఎందుకు మనకు హ్యాపీగా ఉన్నది కదా, ఆడిపోయి వాడు చెప్పమన్నట్టు చెప్పుడు, ఏడవమన్నప్పుడు ఏడ్చుడు, వాడేదో లోపలికి బిగ్ బాస్ రమ్మంటే ఇక నిజంగానే బిగ్ బాస్ ఎవడో రమ్మన్నట్టు, వాడేవడో మనకు తెలియనట్టు, మనం పోయి వాడు చెప్పినట్టు డ్రామా, మనం అంతా రియలిస్టిక్ లైఫ్. మన ముఖంలో ఏది ఉంటే నవ్వుతాం, కోపం వస్తే కోపం వస్తాం. ఈ డ్రామాలు ఆడి యాచక బుసుకలు ఆడు అంతా అది నాన్సిక్. ఇప్పుడు చెప్తా, బిగ్ బాస్ అప్పుడు ప్రతి ఒక్కడు ఎవడైతే అసలు సమాజ సేవ కోసమే వీళ్ళందరూ పుట్టిలేమో అనిపిస్తుంది. పైసలు ఏం చేస్తావని ఎవరిని, నేను పేదలకు ఇచ్చేస్తా, అందరికి. మరి అట్లా చెప్పకపోతే సపోర్ట్ దొరకదు కదా. కానీ సిగ్గుపోతాంది కదా, జనాలు తిడుతున్నారు కదరా నాయన, నీకు దండం పెడితే పోయేటప్పుడు పల్లె ప్రశాంత్ అంటోడు ఉన్నట్టు చెప్తా పాటు ఏం చేసిండు, నేను రైతు బిడ్డను అని బొంబాడు మార్కులు కొట్టుకున్నారు ప్రతి ఒక్కరు. పాపం అరే మన రైతు బిడ్డ కదా, రైతు బాగుంటే రాజ్యం బాగుంటది, జై జవాన్ జై కిసాన్ అన్న నిదానంతో రైతు బిడ్డను బ్రహ్మాండంగా గెలిపితే ఏం చేసిండు, మొత్తం సుక్క చేసిండు అందరికి. అంతకుముందు ఒక పెద్ద మనిషి గిట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడం అందులో. ఇంకొకటి తెలుసా, ఈ ఫ్యాన్ వారు ఆయన పైసలు ఏమి ఇయ్యలేదని. నేనేమంటున్నా అంటే, నువ్వు ఇయ్యమని ఎవరిని అంటలేడు, నువ్వు ఇస్తా అని చెప్పకు, లూజ్ టంగ్ ఆకు, చెప్తేనే నాకు ఆడియన్స్. ఇప్పుడు అది తప్పది, అది తప్పు. ఆడియన్స్ ఒకటి, ఆడియన్స్ మైండ్ సెట్ చెప్తా పాటు జెన్యున్ గా ఉన్నాడు అనుకో, గమనిస్తారు. మనం ఎంత ఫగాడుగా మన దగ్గర మసిపూసి మార్కెట్ చేద్దాం అనుకున్నా ఆడియన్ కు మోసం చేయలేం, దొరికిపోతాం. అట్లనే నువ్వు చెప్పినప్పుడు ఒకసారి చూసినావు, దాని తర్వాత దానికి ఎంత వ్యతిరేకత పెరిగింది చూసినావు. పల్ల ప్రశాంత్ అనేటువంటి కనబడితే అబ్బాయి చెప్పనే వద్దు, అమ్మ నా బుద్ధులు తెస్తారు కింద. ఎందుకు తెచ్చుకున్నావు మరి, నిన్ను గెలిపించింది ఈ ఆడియన్స్. ఏం లేరు, ఫ్యాన్స్ లేరు. ఎందుకనంటే ఇంకోటి ఏంటంటే, ఇది వ్యక్తిగతంగా ఈ ఫ్యాన్స్ వారు ఏదైతే ఉన్నదో అది వ్యక్తిగతంగా పోతున్నది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వీడి తిట్టుడు, వీళ్ళ ఇంట్లో వాడి తిట్టు, వీళ్ళు మంచిగానే ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీ పర్సనల్ గా టార్గెట్ గా పోవద్దు. ఇంకొకటి ఏంటంటే, ఏదున్నా కూడా వీళ్ళ జడ్జిమెంట్ ఏంది, మనం ఒక ఆడియన్ గా కూర్చున్నాం అంటే వీడు ధర్మంగా ఆడుతున్నాడు, వీడు అధర్మంగా ఆడుతున్నాడు, వాడు కన్నింగ్ ఆడు, వీడు దొంగ అని. ఇప్పుడు ప్రతి ఒక్కడు నీకు తెలియదు, బిగ్ బాస్ కంటెస్టెంట్లను అలా పంపిస్తున్నాం, కానీ బయట ఉన్న కంటెస్టెంట్లను ఎవరిని పంపినా వాళ్ళ ప్రైజ్ ఖచ్చితంగా ఒట్టుకొని బయట ఉన్న ఆడియన్స్లలో మనం చూస్తలేము, అమిత్రమా మనం ఉన్న జర్నీలలో మన దాంట్లోనే బొచ్చారు మంది వెళ్తారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్. ఇంకా వాళ్ళన్నా డ్రామా ఆడతారేమో, మనోళ్ళు ఆడే గేమ్లలో మొత్తం షిఫ్ట్ పత్తి అవుతుంది. సో ఏంది ఓవరాల్ గా చెప్పేది, ఫైనల్ గా ఆడియన్స్ బిగ్ బాస్ ని ఎంకరేజ్ చేస్తారా లేదా మీరే చెప్పండి. బిగ్ బాస్ మంచిదే, నేను కాదంటలేను, కానీ సెలబ్రిటీలను ఎంచుకునే విధానంలో మాట ఏమైతుందంటే ఇట్ట పోతుంది, అట్లుండదు. చూద్దాం మీరేమంటారు. కానీ పోయినసారి వచ్చినట్టు మాత్రం కాంట్రవర్సీలు కావద్దు, ఫ్యాన్స్ మధ్యలో గొడవలు పెట్టొద్దు, అందరూ కూల్ గా ఎవరు వీళ్ళు గొడవ పడకుండా మంచిగా సంతోషంగా ఉండాలని ప్రోగ్రామే కాదు. రైట్, బాయ్.